నమస్కారం, వెల్కమ్ టు సైషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రీఓపెన్ దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. మేడం, మాకు ఉపాధి చూపించండి మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచు దాసరి కూలీలు కోరారు. ఆల్మేవా ఏపీ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనే అంశంపై ప్రేరణాత్మక వెబినార్. నంద్యాల గాంధీ చౌక్ లోని పోస్ట్ ఆఫీస్ నందు పోస్టల్ రీక్రియేషన్ క్లబ్ ప్రారంభం. మాతృభాష పరిరక్షణ సమితి నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా సిపి బ్రౌన్ జయంతి. బండి ఆత్మకూరు గ్రామ యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదానం. ఆర్జీఎంలో భారీ స్థాయి ప్రాంగణ ఎంపికలు. పాణ్యం మండలం బలపనూరు NH40 బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం. వ్యక్తి మృతి, పలువురికి గాయాలు. కార్తీక మాసం 3వ సోమవారం నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. రామాలయంలో శివపార్వతుల కళ్యాణం. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టనున్న ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. దశాబ్దాల కలను నిజం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని, పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను నిర్వహించాలనే దుర్మార్గపు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, మన పిల్లల భవిష్యత్ తరాల ఆంక్షలను నెరవేర్చేందుకు మనమందరం నడుం బిగించాలని, ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, శిల్పా కుటుంబ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నో దశాబ్దాల నాటి కళ నంద్యాలకి మెడికల్ కాలేజ్ రావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం, జగనన్న పుణ్యమా అని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో, మన పార్టీ ప్రభుత్వంలో మన కళని సాకారం చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు. మరి 3 సంవత్సరాలు దాదాపు ఇప్పుడు 3rd ఇయర్ అడ్మిషన్స్ కూడా ప్రారంభమై అద్భుతంగా నడుస్తున్నటువంటి ఈ సంస్థని ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని చెప్పేసి మన జగనన్న చేసినటువంటి మంచి ప్రయత్నాన్ని ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం దీన్ని రద్దు చేసి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూడడం నిజంగా దారుణమైన చర్య. మరి దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి, ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ఎల్లుండి అంటే 12వ తేదీన మన నంద్యాలలో మన ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. మరి ఈ ర్యాలీలో మనందరం కూడా పాల్గొని మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీ మద్దతు తెలియజేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నాటి కళని మనం సాకారం చేసుకున్నాం, కానీ ఆ కళ మళ్ళీ కళలాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన పిల్లల దృష్టిలో, మన భావితరాలని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రైవేటీకరణని వ్యతిరేకిద్దాం. గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ పరంగానే నడిపించాలి. మన పిల్లలని భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా
చూడాలి అని చెప్పేసి మనందరం ఆకాంక్షిస్తున్నాము. మరి దాన్ని నిజం చేసుకోవాలంటే తప్పకుండా ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ 12వ తేదీన ఉదయం 9 గంటలకి మన ఉదయానంద హోటల్ దగ్గర మీరందరూ రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నంద్యాల తేజస్విని హోటల్ నందు నంద్యాల మండలం గోస్పాడు మండలం కార్యకర్తలతో ఈ నెల 12వ తేదీ జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టనున్న ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శిల్పా కుటుంబ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, దశాబ్దాల కలను నిజం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని, పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను నిర్వహించాలనే దుర్మార్గపు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, మన పిల్లల భవిష్యత్ తరాల ఆంక్షలను నెరవేర్చేందుకు మనమందరం నడుం బిగించాలని, ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నంద్యాల మండలం అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, వైసీపీ నాయకులు వంశీధర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ప్రత్యేకంగా మీ అందరితో చర్చించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇది. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా మంది ఇప్పటికి కూడా అడుగుతుంటారు, ఎట్లా ఓడిపోయినామో మనకు అర్థం కావడం లేదు అని చెప్పేసి. మన దగ్గరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఈవీఎంలు అనొచ్చు, కొంతమంది ఇంకా వేరే కారణాలు చెప్పచ్చు, కానీ మేము నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు, లేదా మన పార్టీ నాయకులు నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు, జరిగిపోయిన దాని గురించి మనం చర్చించుకునే దానికంటే ఆ జరిగిన దాంట్లో మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఆ తప్పులని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇలా నమ్ముతున్నాం. నేనేదో 100% కరెక్ట్ చేసినానని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా అనుభవ రాహిత్యం వల్ల అవి ఉండొచ్చు, లేకపోతే కొన్ని విషయాలు మా దృష్టికి రాకపోయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండి కొన్ని పనులు చేయలేకపోవచ్చు. అవన్నీ సరిదిద్దుకునే సమయం మనకి ఇప్పుడు దక్కింది. వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు జనరల్ గా జరిగేది ఏంటంటే మన వాళ్ళందరికీ దూరం ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే సరిపోతుంది. మీరు వచ్చినా సరే మాట్లాడాలంటే 10 నిమిషాల కూర్చొని మాట్లాడాలంటే బయట కొంతమంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని కలవడంలో సరిపోతుంది. సరే మనకి ఆ దేవుడు ఈరోజు సమయం ఇచ్చినాడు అనుకొని కొన్ని ప్రభుత్వపరమైన తప్పులు కూడా మనం చేయడం జరిగింది. ప్రభుత్వపరమైన తప్పులు అంటే ముఖ్యంగా మద్యం విషయంలో మన పార్టీ లేదా మన గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి కొన్ని విధి విధానాల వల్ల మంచిదే కావచ్చు, ప్రజల్ని మద్యానికి దూరం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ ఆ మద్యమే మనల్ని ప్రజల నుంచి దూరం చేయాల్సింది అనేది ఈరోజు వాస్తవమైన పరిస్థితి. ఈరోజు మనం మద్యని ప్రజలకి దగ్గర చేస్తే ప్రజలకి చేరువవుతామనుకుంటే ఈరోజు వాళ్ళు మద్యాన్ని ప్రజలకి చేరువేసి ఈరోజు వాళ్ళ దగ్గర అయిన పరిస్థితి.
ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో మన హయాంలో 5 సంవత్సరాలలో మెడికల్ కాలేజ్ అనేది ఎంతో ఉపయోగం అని చెప్పేసి, ప్రజలకి మెడికల్ కాలేజ్ వస్తే పిల్లల చదువుతో పాటు చాలా మంది ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజ్ వస్తే 150 మంది పిల్లలు డాక్టర్లు అవుతారు అనుకుంటారు ప్రతి సంవత్సరం. అంటే 5 సంవత్సరాలకి 750 మంది పిల్లలు చదువుతారు. కానీ వాస్తవంగా మెడికల్ కాలేజ్ వల్ల 750 మంది పిల్లలకి మాత్రమే లాభమా అంటే అది కాదు. మెడికల్ కాలేజ్ వస్తే మన ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి. నీకు మెడికల్ కాలేజ్ పర్మిషన్ కావాలంటే నీకు కనీసం 300 పడకల హాస్పిటల్ ఉండాలి. రేపొద్దున దాన్ని 500 పడకలకి చెయ్యాలి. 500 పడకలకి చేసినప్పుడు ఇంతమంది డాక్టర్లు ఉండాలి, ఇంతమంది నర్సులు ఉండాలి, ఇంతమంది పారామెడికల్ సిబ్బంది ఉండాలి, ఇంతమంది ఇన్ని బెడ్లు ఉండాలి, ఇన్ని ఆక్సిజన్ బెడ్లు ఉండాలి, ఇన్ని ఆడిటోరియం ఉండాలి. ఇవన్నీ వసతులన్నీ ఉంటేనే నీకు మెడికల్ కాలేజీని ఇస్తాము అని చెప్పేసి. సో మెడికల్ కాలేజ్ ఒకవైపు పిల్లలకి మంచిదైతే మెడికల్ కాలేజ్ వల్ల హాస్పిటల్ బాగుపడుతుంది అనేది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ మన హయాంలో ఎందుకు బాగైంది అంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం దాన్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. బాత్రూమ్ దగ్గర నుంచి ప్రతిదీ చెకింగ్ చేస్తారు. అందుకనే మీకు చూస్తే అవుట్ పేషెంట్ బ్లాక్ పెట్టినాం, లేకపోతే బాత్రూమ్ అన్ని తిరిగి తయారు చేయించాల్సి వచ్చింది, లేదా మొత్తం హాస్పిటల్ అంతా రెనోవేషన్ చేసి తయారు చేసినాం. ఇప్పుడు 3వ తరగతి క్లాసులు కావాలంటే ఇంకొక బిల్డింగ్ తయారు చేయాలి. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ బిల్డింగ్ పూర్తి చేయలేదు. కానీ ఆ బిల్డింగ్ లేకపోతే పిల్లలు చదివి ఆగిపోయేటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ఏం చేసినారో తెలుసా? 3వ సంవత్సరం క్లాసుల కోసం మనం కట్టినటువంటి బిల్డింగ్ తీసుకొని ఈ రోజు హాస్పిటల్లో కట్టినటువంటి ఆడిటోరియంలో అన్ని చూపించి మాకు ఇంకొక 8 నెలలు టైం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్పి ఈరోజు అడుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నంద్యాల మెడికల్ కాలేజ్ పెట్టినటువంటి మొదటి సంవత్సరంలో 150 మంది పిల్లలు చదివితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అన్ని దానిని కలిపి అన్ని దానితో మనం పోల్చుకుంటే స్టేట్ ఫస్ట్ ఎవరు వచ్చారంటే నంద్యాల మెడికల్ కాలేజ్ అబ్బాయి వచ్చారనేది గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇక్కడే మన పార్టీ అభిమాని మన డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు ఉంటారు, మీకు అందరికి తెలుసు, పిల్లల డాక్టర్. వాళ్ళ కూతుర్ని ఆ మెడికల్ కాలేజీలోనే జాయిన్ చేసినాడు. ఆడపిల్లలు కదా, బయట ఎక్కడే ఎందుకు, మన కాలేజ్ నంద్యాలలో వచ్చింది, నంద్యాలలో జాయిన్ చేసింది. ఈ రోజు ఆయన గర్వంగా చెప్తున్నాడు, నేను ఇంకెక్కడికైనా పంపించినట్టు తప్పు చేసినానేమో, మన మెడికల్ కాలేజ్ అంత బ్రహ్మాండంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను రవి. చదివిస్తే పిల్లల్ని ఎంతమంది సీట్లు సంపాదించుకుంటే అంత అదృష్టవంతులు, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఉంది. పిల్లల్ని కూడా అంత బాగా చూసుకుంటున్నారు, టీచింగ్ కూడా అంత బాగుంది. ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాల టౌన్ లో 5 అర్బన్ సెంటర్లు ఓపెన్ చేసినాం. బలవంతంగా హెల్త్ క్లినిక్లు పెట్టి అక్కడ ఖచ్చితంగా నర్సు ఉండేలాగా మనం అక్కడ ఉండాలి అని చెప్పేసి రూల్ తీసుకొచ్చినాం. యాదవ్ దగ్గర 30 పడకల ఆసుపత్రి మనం కట్టడం స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ పూర్తయ్యేది. మన దురదృష్టం ఏంటంటే మన టైం అయిపోయిన వెంటనే అవన్నీ పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీకి అనుసంధానం చేస్తూ మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన నంద్యాల డెవలప్ కావాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి విధానం. 5 హాస్పిటల్ ఒకే రోజు ప్రారంభించి 750 మంది పిల్లలకి అడ్మిషన్ ఇచ్చి 2 సంవత్సరాలు అంటే దాదాపు 1500 మంది పిల్లలు చదువుతుంటే చంద్రబాబు నాయుడు గారు వేదిక ఎక్కి అసలు మెడికల్ కాలేజీ తయారు కాలేదని చెప్తారు, మెడికల్ కాలేజీ లేవని చెప్తారు. మనకి తెలుసు నంద్యాల మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే మనకి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటి? లేదు అని చెప్తే శ్రీకాకుళం వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే లేదంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పినాడని చెప్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ గురించి తెలియదు, మనకి ఇక్కడ అక్కడ వాళ్ళ గురించి తెలియదు. కాబట్టి నమ్మించాలని చెప్పేసి ఎక్కడైనా సరే అదే మోసం మాట.
ఇవన్నీ ప్రజలకి తెలియజేయాలంటే మన ఒక నిరసన ర్యాలీలో మనం దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా నేను ఒకటే కోరుతున్నాను, నేను కూడా మిమ్మల్ని 10 సార్లు 10 ప్రోగ్రాంలు ప్రతిరోజు చేయమని చెప్పేసి అయితే ఇబ్బంది పెట్టను. కానీ చేసినప్పుడు ఒక ప్రోగ్రాం అయితే బ్రహ్మాండంగా చేయాలన్నప్పుడు మాత్రం దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా మీ భుజస్కంధాల పైన మోసి ఆ పార్టీ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దయచేసి ఎందుకంటే గ్రామ నాయకుల గురించి గ్రామ నాయకులకి పెద్దగా నేను చెప్పాల్సిన పనిలా, 9 గంటలంటే 9:30 కన్నా మీరు వస్తారు. 9 గంటలకి ఉదయానంద హోటల్ కాడికి మనందరినీ కూడా మన వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అందరు కష్టపడతాను, ఎందుకంటే కేవలం 10 మంది మీద దొబ్బి మిగతా వాళ్ళు ఖాళీ ఉండకుండా అందరూ కష్టపడతాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూల చర్యలు తీసుకోవాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను స్పష్టంగా నాణ్యంగా రూపొందించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున రెవెన్యూ మరియు ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 580 రీఓపెన్ దరఖాస్తులు నమోదు కాగా వాటిలో ఎక్కువ శాతం బండి ఆత్మకూరు, పాణ్యం, నంద్యాల, కొత్తపల్లి, రుద్రవరం, డోన్, గడివేముల, బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయాలు మరియు ఆత్మకూరు, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటిని వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా 56 అర్జీలు సంబంధిత తహసీల్దార్లు తమ లాగిన్లో చూసుకోలేదని ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 192 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నిటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహ వార్డెన్ అయినటువంటి నాగేంద్ర గారు 3వ తారీఖు ఉదయం 8 గంటల సుమారం రోజు అక్కడి నుంచి టి అల్తాఫ్ అనే అబ్బాయి, ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము. మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెల్దుర్తిలోని ఎర్రదొడ్డి దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి కింద పడిన సమీపంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది. అప్పుడు హుటాహుటిన మంగళవారం రోజు నైట్ 8 గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది. అప్పటికి ఆ పిల్లవాడికి కాలు, చేయి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది. ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారనేది వార్డెన్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు డిబిసిడబ్ల్యూఓ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం అతని మీద, కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అతను ఒక జిల్లా అధ్యక్షుడిని, బీసీ హాస్టల్ వార్డెన్స్ కి ఒక జిల్లా అధ్యక్షుడిని, అతను చాలా అందరి వార్డెన్లను చేతులు పెట్టుకొని పిల్లలని ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో ఈ రోజు అతని ధోరణి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈరోజు డిబిసిడబ్ల్యూఓ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదే 5వ తారీఖున మేము బనగానపల్లె టౌన్ లోని సీఏ గారికి చెప్పి సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఆ రోజు పిల్లవాడు ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడు ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తా ఉన్నారు చూడండి. ఆ పిల్లవాడికి జరిగిన అన్యాయం గురించి, ఆ పిల్లవాడి కాలు ఇక్కడ చేయి విరిగింది, కాలు 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ విషయమై మేము బనగానపల్లె టౌన్ లో కేసు కట్టించి రావడం జరిగింది. కానీ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా యొక్క ఆలోచన. ఎందుకు ఈ విధంగా ఈ వార్డెన్ సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు, ఎన్నిసార్లు, ఇప్పటి కాదు దగ్గర 7 నుంచి 8 కంప్లైంట్లు పోయినాయి అతని మీద గతంలో కూడా. అయినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. ఆందనం దేవరాజు దివ్యాంగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు. అయ్యా, ఈ రోజు
మేము కలెక్టర్ ఆఫీస్ కు ధర్నాకు వచ్చిన సందర్భం బట్టి మీకు తెలియజేస్తున్నాను. దివ్యాంగులు ఏళ్ల తరబడి దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందడంలో ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నారు. మా ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వానికి ఆల్రెడీగా పార్టీకి ఎన్నికల ముందే ఇచ్చేశాము. ముఖ్యంగా దివ్యాంగులకు, చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు లేవు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 85% దాటిన దివ్యాంగులకు 10,000 పింఛను సగం మందికి ఇచ్చినారు. మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను. విచారణ జరిపించి 10,000 పింఛను ఇవ్వాలి. నేను డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న డీలర్షిప్ లు దివ్యాంగులకు కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా 2016 దివ్యాంగ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి దివ్యాంగులకి 3 సెంట్ల స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. మాకు ఉచిత ప్రయాణం కల్పించాలని మేము కోరుతా ఉన్నాము. 35 కేజీల అంత్యోదయ కార్డు కూడా దివ్యాంగులకు ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. నంబర్ 3, ఏదైతే ప్రభుత్వాలు కూడు గూడు గుడ్డ ఏర్పాటు కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా ఇల్లు చేయాలని చెప్పేసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 2016 సాక్షాత్ సుప్రీంకోర్టు చట్టాన్ని పూర్తిగా అమలు చేయండి, రిజర్వేషన్ల 5% ఖచ్చితంగా అమలు చేయాలి వికలాంగులకు అని చెప్పేసి చట్టం అమలు కల్పించింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు నెల డిసెంబర్ 3 వరల్డ్ డిజేబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తాలూకాకు 10 వికలాంగుల 3 చక్రాల మోటార్ వాహనాలు ఇస్తామని చెప్తుంది. దానికి 1,00,000 నియమ నిబంధనలు పెట్టింది. వాటి తొలగించి వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పుట్టుకతో దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ ఉంటారో వారిని పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి 3 చక్రాల మోటార్ వాహనాలు డిసెంబర్ 3వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల కలెక్టర్ గారి దగ్గర మా యొక్క వికలాంగుల ఆధ్వర్యంలో సాక్షాత్ మీడియా వాళ్ళకి అందరికీ, కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్. మేడం, మేము అడవి ఉత్పత్తులు, వెదురు, తేనె, గడ్డలు, ఇతర వస్తువులు సేకరించి జీవించే వాళ్ళం. ఇప్పుడు అడవికి వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, మాకు ఉపాధి చూపించండి. మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచుదాసరి కూలీలు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మా జీవితం దుర్భరంగా మారింది, పొదుపులోనూ కుటుంబ అవసరాలు తీర్చుకోలేకున్నాం, మాకు కనీసం ఉపాధి హామీ పథకం అమలు చేస్తే మా జీవితం గడుస్తుందని వాపోయారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే వారికి ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని పీడీ డ్వామా అధికారి శ్రీనివాసులకు ఆదేశాలు జారీ చేశారు. చెంచు దాసరి వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు మండల ఏపీఓతో చర్చించి చర్యలు చేపట్టారు. దీనితో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను జిల్లా పీడీగా మాట్లాడుతున్నాను, ఇన్ఛార్జ్ పీడీగా. మహానంది మండలంలో చెంచుగూడకు సంబంధించిన ఈశ్వర్ నగర్ వాళ్ళు వచ్చినారు. ఇక్కడికి పని కల్పించలేదు మాకు అని చెప్పేసి మేము ఖచ్చితంగా అందరికి పని కల్పిస్తాం. వీళ్ళకి రేపు ఖచ్చితంగా వీళ్ళకి పని ఏర్పాటు చేసి ఇప్పుడు ఏపీఓతో కూడా మాట్లాడినాను. వీళ్ళు ఏపీఓను కలిసి వెంటనే రేపు పనికి పోయేటట్లు మార్గం సుగమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మహానంది మండలం అయితే ఈశ్వర్ నగర్ ఖాళీ, మమ్మల్ని కొండ పోనీయకుండా ఏం పోనీయకుండా చేస్తున్నారు. మాకు తినే కానీ ఏం లేదు, మాకు ఆదుర్కం కానీ ఏం లేదు, మాకు అది తప్ప ఏమి రాదు. మాకు అంతా అన్ని దాంట్లోకి పోగలం అయితే బతకగలం, ఏం దాంట్లో చేత కాదు. మాకు ఆ కొండ మీదే బతుకుతున్నాం మేము. ఇప్పుడు కొండ ఉన్నట్టు ఉండి మీరు మానుకోండి అంటే ఎట్లా మానుకోగలం? కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము, మాకు బతక తెరువు తీయాలి వాళ్ళు. కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, మమ్మల్ని ఒక ఏదన్నా పని చూపిస్తామని అంటున్నారు. మాకు అది చూపెట్టకపోతే మేము అడిగి పోయే మార్గం అన్నా మాకు కల్పించండి, లేదా ఏదన్నా ఉపయోగ పని కల్పించండి. మేము ఆ పనికైనా పోనీకి ఉన్నాము. మాకు తిన్నికి కూడా అన్నం లేదు, ఏ పనికి పోనీకి లేదు, మేము ఉపవాసం ఉన్నాము. మాకు ఈ పని కల్పించండి. నేడు ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులజ్ల ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఎస్సే కాంపిటీషన్ నిర్వహించారు. ఉర్దూ కాలేజ్ ప్రిన్సిపల్ కరీముల్లా, ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సోమశేఖరప్పల అధ్యక్షతన విజేతలకు ముఖ్య అతిథులుగా అడ్వకేట్ రామచంద్రరావు, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్ చేతుల మీదుగా బహుమతులు, మొమెంటోలు మరియు సర్టిఫికేట్లు బహుకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆల్మేవా రాష్ట్ర బాధ్యతలు మహమ్మద్ గౌస్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులు దర్శావలి, లైబ్రేరియన్ రాంబాబు మరియు ఉర్దూ జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. మన భారత స్వతంత్ర భారత కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అల్మేవా అధ్యక్షతన మన కళాశాలలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను. మన కళాశాలలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా గర్ల్స్ కళాశాల విద్యార్థులకు కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి బహుమతులు అందించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఈనాటి విద్యార్థుల్లో విద్యా వ్యవస్థలో చాలా వరకు మన యొక్క స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, అదేవిధంగా భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకులు కానివ్వండి, ఏ వ్యవస్థలో అయినా వారిని స్మరించుకోవటం చాలా వరకు తగ్గిపోయింది. అందులో భాగంగానే ఈ సంఘ నాయకులు కానివ్వండి, ఇతర విద్యా సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు జరిపి వీరిని మనం స్మరించుకోవటం జరుగుతుంది. మరి ఈనాటి అబుల్ కలాం ఆజాద్ గారు ఎవరు ఏంటి అన్న విషయాన్ని గమనించినట్లయితే, చాలా వరకు మీరందరూ కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో వాళ్ళు రాసి ఉంటారు. అబుల్ కలాం ఆజాద్ గారు 1888లో నవంబర్ 11వ తేదీన అరేబియా ప్రాంతానికి చెందినటువంటి మక్కా నగరంలో, పవిత్ర మహమ్మద్ ప్రవక్త గారు జన్మించినటువంటి మక్కా నగరంలో ఆయన జననం జరిగింది. అక్కడి నుంచి వారి యొక్క కుటుంబం భారతదేశానికి వలస రావటం, అతని యొక్క విద్యా విధానము అంతా కూడా అబుల్ కలాం ఆజాద్ గారి విద్య, వారి యొక్క యవ్వనం అంతా కూడా భారతదేశంలోనే సాగింది. ఆ తర్వాత భారత రాజకీయాలలో, భారత స్వాతంత్ర సమరంలో గాంధీజీ నాయకత్వంలో కానివ్వండి, నెహ్రూ గారితో కానివ్వండి, ఆజాద్ గారు ఒక శాంతియుత మార్గంలో భారత స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి యువ అధ్యక్షులుగా కూడా అతను ఎన్నిక కావటం, అక్కడి నుంచి ప్రజలలో చైతన్యాన్ని తీసుకుని రావడానికి ఎంతో కృషి చేశారు. భారతదేశ విభజన జరిగినప్పుడు హిందూ ముస్లింల మధ్య ఐక్యత కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి భారత స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా దాదాపుగా 20 సంవత్సరాల పాటు తన యొక్క సేవలను అందించడం జరిగింది. అతడు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈనాటి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఆ కాలంలో విద్యా వ్యవస్థలో ఒక గొప్ప మార్పులు తీసుకుని రావటానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ప్రథమ విద్యాశాఖ మంత్రి, ఇలా ఆయన యొక్క జీవిత అంకాలు వివిధ రకాలుగా శోధించవచ్చు. అసలు ఆయన జీవితాన్ని అలా శోధించి ఎందరో పిహెచ్డి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఆ స్వాతంత్ర యుద్ధంలో ఆయన ఇంచుమించు 11 ఏళ్ళు జీవితం జైల్లో అనుభవించినారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య చనిపోతే ఆయన భార్యను చూడని కూడా రాలేదు. అదే ఆయన అంకిత భావం. ఇట్ ఈస్ ప్రౌడ్ టు ఆల్ ఇండియన్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్, అందరికీ కూడా అది ఒక ఆయన యొక్క జీవితాంకం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన స్వాతంత్ర సమర యోధుడు. గాంధీతో అడుగులు అడుగు వేసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా చెప్పుకుంటూ టైం సరిపోదు, చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఇందాక మన కరీముల్లా సార్ చెప్పినట్టు ఆయన కాంగ్రెస్ కు ప్రథమ అధ్యక్షులుగా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకత్వంలోనే మనం స్వాతంత్రం ఆర్జించాం. తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎన్నో నూతన వరవడులు సృష్టించినాడు. అప్పుడే బడ్జెట్ లో 10% ఉండాలని డిమాండ్ చేసి చాలా వరకు సాధనకు ట్రై చేసినాడు. ఈనాడు ఉన్న ఎన్నో ఐఐటి, జామియా మిలియా ఇస్లామియా ఇలాంటి ఎన్నో పెద్ద విశ్వవిద్యాలయాలకు ఆయన బీజం వేసినాడు. ఈనేడు ఆయన యొక్క విద్యా వ్యవస్థ, ఆయన స్థాపించిన యొక్క పరిమళాలు ఈ నేటికి మనం ఆస్వాదిస్తున్నాం. మన పిల్లలు పెద్ద పెద్ద పిహెచ్డీలు అని చేస్తే ఆ యొక్క యూనివర్సిటీస్ ఇప్పుడు మనకు ఉన్నాయి. ఈరోజు ఆయన జీవితం మనం నిజంగా ఆ జయంతిని గడుపుకోవడానికి, ఆయనను స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరినీ ఆయన జీవితాన్ని తర్కించమని ఒక టెస్ట్ పెట్టేందుకు అల్మేవాకు, తర్వాత మీరందరూ దాన్ని ఆయన యొక్క జీవితాన్ని ఆయన పరీక్ష రాయాల్సి ఉంది కాబట్టి అందరూ చదివి ఉంటారు. ఇది ఒక మంచి అవకాశం. ఆ యొక్క టెస్ట్ లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనే అంశంపై
కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అఖిలేష్ జూజే ప్రేరణాత్మక వెబినార్ నిర్వహించడం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అఖిలేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో ముందుకు సాగాలన్నారు. యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో విజయాన్ని సాధించడానికి సమయపాలన, కఠినమైన కృషి మరియు నిరంతర ప్రేరణ అవసరం అని తెలిపారు. ఇలాంటి వెబినార్లు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. యూపీఎస్సీ పరీక్ష నిర్మాణం, పరీక్ష పద్ధతి, మార్కుల పంపిణీ మరియు వివిధ విషయాల ఎంపిక విధానాన్ని విద్యార్థులకు సులభంగా వివరించారు. తన ప్రసంగంలో ఆయన నైతిక పరిపాలన, పౌర బాధ్యత మరియు దేశ నిర్మాణం అంశాలపై దృష్టి సారించి విద్యార్థులను నిజాయితీగా, అంకితభావంతో సివిల్ సర్వీసులలో చేరేందుకు ప్రోత్సహించారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలు అడిగి చర్చలో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలు అడిగి చర్చను ఆసక్తిగా కొనసాగించారు. కళాశాల డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతిరెడ్డి మరియు ప్రిన్సిపల్ సుబ్బయ్య పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల ఆవరణంలో దాదాపుగా 3 కాన్ఫరెన్స్ హాల్స్లో 900 మంది విద్యార్థులకి ఆన్లైన్లో ఒక వెబినార్ని కండక్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి, వాటిలో ఎలా సక్సెస్ కావాలి అన్న వాటి మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ అఖిలేష్ జా, ఇండోర్లో ఉంటారు వీరు, మధ్యప్రదేశ్లో. వీరి ద్వారా పిల్లలకి దాదాపుగా 2 అవర్స్ని మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. వీరు విద్యార్థులకి 3 లెవెల్స్లో యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉంటుందని, అందులో ప్రిలిమినరీకి ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి పేపర్స్, వాటిని ఎలా ప్రిపేర్ కావాలి అన్నది, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్లో 4 పేపర్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నది, ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి అన్న దానికోసం వీరు మంచి ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఆన్లైన్ ద్వారా అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇండోర్లో ఏజేఐఏఎస్ అకాడమీ అని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు. వారి ఆన్లైన్ ద్వారా కూడా వారు పిల్లలకి ఈ ఐఏఎస్ ప్రిపరేషన్కి అవసరమైనటువంటి మెటీరియల్ని సప్లై చేస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేయటం జరిగింది. సో పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే భయపడే వాళ్ళు, యూపీపీఎస్సీ ఎగ్జామ్ అంటే భయపడే వాళ్ళకి ఇది ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి చక్కటి ప్రోగ్రామ్ని, వెబినార్ని ఏర్పాటు చేయటం, దీనికి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీగా పనిచేయటం జరిగింది. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులు మోటివేట్ అయ్యి ఎక్కువ మంది పరీక్షలు రాస్తూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నంద్యాల గాంధీ చౌక్లోని పోస్టాఫీస్ నందు పోస్టల్ రీక్రియేషన్ క్లబ్ను రీక్రియేషన్ క్లబ్ కార్యదర్శి మధుసూదన్ ఆధ్వర్యంలో పోస్టల్ జిల్లా సూపరింటెండెంట్ అప్పలస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్ కాసిం వలి ముఖ్య అతిథులుగా హాజరై క్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మూతపడిన క్లబ్ను కార్యదర్శి మధుసూదన్ కృషితో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులు ఇండోర్ గేమ్స్ నందు ప్రావీణ్యం సంపాదించి త్వరలో జరగబోయే పోస్టల్ గేమ్స్లో నంద్యాల జిల్లా పేరును నిలబెట్టాలని కోరారు. దాని గురించి మాకు కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి, దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా అని చెప్పేసి మన క్లబ్ ఓపెనింగ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం సార్. అలాగే వేదిక మీద ఉన్న డిపిఎం, ముందుగా ఈ క్లబ్ గురించి మాట్లాడమంటే నేను 2000లో నంద్యాల హెడ్ ఆఫీస్ వచ్చినాను. అప్పుడు 2000 నుంచి నంద్యాల హెడ్ ఆఫీస్లో క్లబ్ అనేది ఒక భాగమై సాయంత్రం పూట అంటే మనము హెవీగా వర్క్ చేసిన, ముఖ్యంగా పోస్ట్ మెన్స్ హెవీ మెన్స్లో అయినా కానీ పిఏ స్టాఫ్ అయినా కొద్దిగా రిలాక్స్ కావడానికి ఈ రిక్రియేషన్ క్లబ్ ఎంతో ఉపయోగపడుతూ ఉండేది. ముఖ్యంగా మార్గాపురం చూస్తున్నానంటే వర్క్ అయిపోయిన తర్వాత కనీసం ఒక 10 to 15 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అక్కడ రెగ్యులర్గా క్యారమ్స్ ఆడుకొని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి మరుసటి రోజు డ్యూటీలకి రీజనరేటివ్ వచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ మేము నంద్యాల హెడ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా క్రికెట్ ఆడేటప్పుడు అంటే కౌంటర్ వర్క్ కానీ మన వర్క్ రెగ్యులర్గా చేస్తూ దానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎప్పుడైనా మనం కొద్దిగా
భారంగా ఫీల్ అయినప్పుడు ఈ క్లబ్కి వచ్చేసి జస్ట్ రిలాక్షన్. అందుకే దీన్ని రీక్రియేషన్ అన్నారు. మన ఎనర్జీని రీక్రియేట్ చేయడానికి, మన పనిలో ఉత్సాహం చూపించడానికి దీన్ని ఉపయోగించాలి. అంతేగాని ఆన్న కూర్చొని రెస్ట్ చేసుకొని మన వర్క్ ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం రిక్రియేట్ కావడం, మనం రీఎనర్జీ పొందడం, ఆ రిలాక్సేషన్కి క్లబ్ చాలా ఉపయోగము. అటువంటి క్లబ్ మళ్ళీ వచ్చినందుకు ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి యాక్చువల్గా ఇండోర్ గేమ్స్ అంటే రెండు మూడు ఉన్నాయేమో, చెస్, క్యారమ్స్. ఇప్పుడు రీసెంట్గా మనకు తిరుపతిలో క్యారమ్స్ టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగింది. కానీ మన ఆంధ్ర నుంచి పార్టిసిపేషన్ నిల్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడ ఫుడ్ కమిటీ చైర్మన్గా పనిచేశాను. తెలంగాణ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి లేనట్టు చాలా స్టేట్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చారు. చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం రోజు మనకు బాగా ఆడేవాళ్ళు రోజు ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ఒక స్ట్రైకింగ్లోనే 10 ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ ఖాళీ చేసేవారు. తమిళనాడులో అయితే వాళ్ళే కొట్టేసినట్టున్నారు ప్రైజ్. కాబట్టి మనం ఎందుకు చేయకూడదు? మనకు ఇప్పుడు క్లబ్ వచ్చింది కాబట్టి దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తూ అటువంటి టోర్నమెంట్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల నంద్యాల సాహితీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణ సమితి నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో సమైక్య కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సిపి బ్రౌన్ జయంతి వేడుకలకు పలువురు సాహితీ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. సిపి బ్రౌన్ చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాతృభాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడారు. వక్తలు వారు మాట్లాడుతూ బ్రౌన్ తెలుగు సాహిత్య సంరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. తన జీతంతో పండితులకు జీతమిచ్చి మరుగున పడ్డ ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి పరిష్కరింపచేసి ప్రచురింపజేశారని తెలిపారు. చరిత్రలో తెలుగు సూర్యుడుగా మిగిలిపోయిన కారణ జన్ముడు బ్రౌన్ అన్నారు. ఆయన లేకుంటే మనం ఈరోజు చదువుకుంటున్న ప్రాచీన తెలుగు కావ్యాలు తాటాకులలోనే నిద్రించి శిథిలమైపోయి ఉండేవని తెలిపారు. తెలుగు మాట్లాడితే తప్పు చేసినట్లు భావించే విష సంస్కృతి వేలునుకున్న ఈ రోజుల్లో 2 శతాబ్దాల క్రితమే ఒక విదేశీ ఉద్యోగి తన ఉద్యోగంతో సంబంధం లేకున్నా సాంస్కృతిక నిబద్ధత కలిగి తెలుగు భాష వైభవానికి కృషి చేశారని పేర్కొన్నారు. బ్రౌన్ వివాహం కూడా చేసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని, తన సర్వస్వాన్ని తెలుగు భాష అభ్యున్నతికి కేటాయించడం అభినందనీయమన్నారు. బ్రౌన్ జీవిత విశేషాల గురించి కవి కొప్పుల ప్రసాద్ వినిపించిన కవితలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్, అన్నెం శ్రీనివాసరెడ్డి, రచయిత రామకృష్ణారెడ్డి, రైతు సమైక్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, నందిరైతు సమైక్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రచయితలు కవులు కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, కోఆర్డినేటర్ ఓబులపతి, తూము శివారెడ్డి, కృష్ణారెడ్డి, మాధవస్వామి, హరినాథ్ రెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన తెలుగు అభివృద్ధికి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. మొట్టమొదట్లో తాళపాక గ్రంథాలన్నీ తయారు చేసి కడపలో చాలా బ్రహ్మాండమైన లైబ్రరీ, అక్కడ ఇప్పుడు ఒక 50,000 పుస్తకాలు ఉన్నాయి. పాత గ్రంథాలు కూడా అక్కడే ఉన్నాయి. తెలుగు భాషకు ఆయన చేసిన సేవను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తారీఖులో వచ్చి అందరూ జరపండి, తెలుగును అభివృద్ధి చేయండి, మాతృభాష లేకుంటే ఏమి రాదు, ఏ భాష అయినా తర్వాత నేర్చుకోండి, కానీ తెలుగు చాలా ముఖ్యమని అది పాఠ్యపుస్తకాల్లో కూడా పెట్టాలని చెప్పి తెలుగు గురించి దానికి ఎక్కువగా కృషి చేశారు సిపి బ్రౌన్ను. సిపి బ్రౌన్ తర్వాత హనుమత్ శాస్త్రి గారు ఆయన చాలా బాగా డెవలప్ చేశారు. ఆయన తర్వాత ఆయన శిష్యరికం తీసుకొని ఆయనకు కూడా మనం నివాళులు అర్పిస్తూ దీని తెలుగు అభివృద్ధికి బాగా కృషి చేయాలని కోరుతున్నారు. ఫిలిప్స్ బ్రౌన్ ఆయన పూర్తి పేరు. ఈయన బ్రిటిష్ వాడైనప్పటికీ కడప జిల్లా కలెక్టర్గా చాలా సంవత్సరాలు పనిచేసి తాళపత్ర గ్రంథాలను మన ప్రాంతంలో ఉండే వాటిని అన్నిటినీ పరిశోధనలు చేయించి వాటిని సరళంగా రాయించాడు. తర్వాత వేమన పద్యాలను కూడా ఆయనే వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఇవాళ చదువుతున్నటువంటి మన వేమన పద్యాలన్నీ ఆయన లేఖకులను పెట్టి ఎంతోమందిని రాయించి తెలుగు భాషకు విశేషమైన కృషి చేశారు. అటువంటి మహానుభావుని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండుగలాగా జరపాలని చెప్పి ఈ సంవత్సరం నిర్ణయించింది.
సిపి బ్రౌన్ జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ వారు నిర్వహించడం చాలా సంతోషం. అటక మీద నిద్రపోతున్నటువంటి తాళపత్ర గ్రంథాలు దుమ్ము దులిపి తెలుగు భాషకు శుద్ధ ప్రతులు తయారు చేయించి మన తెలుగు భాషకి ఎనలేని కృషి చేసినటువంటి సిపి బ్రౌన్ మహనీయులు చాలా గొప్పవారు. తెలుగు భాషకు ఈరోజు ఈ స్థాయిలో ఒక విదేశీయుడు తన యొక్క గ్రంథాల ద్వారా తన రచనల ద్వారా తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసినందుకు మా కవుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ గారి నవంబర్ 10వ తేదీన జయంతి జరుపుకోవడం చాలా సంతోషము. ఈ సందర్భంగా హాజరైనటువంటి నంది రైతు సమాఖ్య సభ్యులు, కవులు, రచయితలు, మాతృభాష పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు, సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు మన ప్రాంతంలో నివసించి గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మరి పద్యాలు రాసినటువంటి వ్యక్తి. అయితే ఈ పద్యాలను వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు. ఆయన విదేశీయుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యం అంటే ఎనలేని మక్కువ. ఆయన పేరు మీద కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ కూడా వెలిసింది. తాళపత్ర గ్రంథాలు కూడా అక్కడ సేకరించి పెట్టడం జరిగింది. వేమన పద్యాలన్నింటినీ కూడా సేకరించి సరళ తెలుగులోకి దాన్ని తీసుకొని వచ్చి ఆ పద్యాలన్నింటినీ క్రోడీకరించి జన బాహుల్యంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత సిపి బ్రౌన్ గారికి దక్కుతుంది. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండల కేంద్రంలో స్థానిక గ్రామ యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవనారెడ్డి, ఎస్ఐ జగన్మోహన్ ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అలాగే తలసేమియా మరియు గర్భిణీ స్త్రీల అవసరతకు యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు పాల్గొన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పాణ్యం మండలంలోని ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజ్లో మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో ప్రాంగణ ఎంపికల నిర్వహణ సోమవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికలో రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, రాజంపేట, సత్యసాయి, అనంతపురం జిల్లాల నుండి 5,000 మంది విద్యార్థినులు ఈ ప్రాంగణ ఎంపికలో పాల్గొన్నారు.
ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ ఎంపికల్లో 4వ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థినులు పాల్గొంటున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో పాల్గొన్న విద్యార్థినులకు మౌఖిక రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన విద్యార్థినులకు వార్షిక వేతనం కింద 3.6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి హర్షదీప్ పత్ర ఎంపికల్లో పాల్గొన్న విద్యార్థినుల భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థినులు తమ లక్ష్య సాధనలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రాంగణ అధికారి డాక్టర్ సుధీర్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. I pray the Almighty to shower His blessings on all of you and want to see. If you don't register, okay, your name will not be reflected in the online exam. This is lab 3, 382, 401. Okay, these are the venues for the SVR college. Okay. Yes, sir. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇన్ఫోసిస్ పూల్ క్యాంపస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క డ్రైవ్లో దాదాపు 6 జిల్లాల నుంచి, రాయలసీమలోని 6 జిల్లాల నుంచి 5,000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కర్నూలు, కడప, రాజంపేట, సత్యసాయి, అనంతపూర్ జిల్లాల పిల్లలందరూ కూడా ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 5,000 మంది పిల్లలు 10వ తేదీ, 11, 12వ తేదీలలో ఇక్కడ ఈ ఆర్జీఎం కాలేజీలో ప్రతిరోజు కూడా 2 సెషన్స్ అనేవి జరుగుతాయి. మార్నింగ్ 10 to 12, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం బల్పనూర్ NH40 బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించారు. 2 గాయాలు అయ్యాయి. వీరందరూ తిరుపతి దర్శనానికి వెళ్తున్నట్టు సమాచారం. హైవే సిబ్బంది ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్లో చేర్పించారు. క్షతగాత్రులను పాణ్యం సబ్ ఇన్స్పెక్టర్ పరామర్శించడం జరిగింది. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో వెలిసిన అన్ని శైవ క్షేత్రాలలో ప్రత్యేక అభిషేకాలు, కేదారేశ్వర నోములు, అర్చనలు, పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆర్ద్ర నక్షత్రంలో స్థానిక సంజీవనగర్ రామాలయంలో శివ పార్వతుల కళ్యాణం, అభిషేక పూజలు నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహణలో ప్రముఖ సిద్ధాంతి కార్తికేయ శర్మ పౌరోహిత్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తికేయ శర్మ కార్తీక మాసంలో శివ పార్వతుల కళ్యాణ విశిష్టతను వివరించారు. పెట్టు
తీసి వేయండి పాలు నేను కట్ చేసి పెట్టినాను కదా నేను కట్ చేస్తాను శ్రీ కేదారేశ్వరి సమేత బ్రహ్మేంద్రేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసంలో 3వ సోమవారము ఉదయాన్నే భక్తులందరూ కూడా స్వామివారికి వినాయకునికి అర్చన, తర్వాత శివునికి పంచామృత అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామికి పూజలతో వచ్చినారు. భక్తాదులకు వాళ్ళ పంచామృతం తెచ్చుకొని వాళ్ళ అభిషేకాన్ని ఆచరణ చేయిస్తూ వస్తూ ఉన్నాము. తర్వాత ఆకాశ దీపము, తర్వాత అక్కడి నుంచి రాత్రి పూట్ల పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం రోజు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ మూడవ సోమవారం రోజు ప్రతి రోజు కూడా అభిషేకాలు జరుగుతుంటాయి, ఆకులు జరుగుతుంటాయి, అర్చన జరుగుతుంటాయి. కార్తీక మాసం సందర్భంగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ చూసి నవనందరూ చూడడానికి కూడా ఈ యొక్క ఒక జిల్లానే కాదు, ఒక ఏం కాదు, రాష్ట్రాల వాళ్ళు కూడా కర్ణాటక, చెన్నై ఎక్కడి నుంచి కూడా వస్తుంటారు. కాబట్టి ఇక్కడ అభిషేకం చూసి ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి, ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికి వచ్చేసి కూడా వడమాలలు, అర్చనలు, ఆకుపూజలు దివ్యంగా జరుగుతుంటాయి. కాబట్టి జనాలు కూడా, భక్తులు కూడా విరివిరిగా పాల్గొంటున్నారు, బాగానే వస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా. దేవస్థానం వారు కూడా మామూలుగా కట్టుబాట్లతో బందోబస్తు చేసినారు. కాబట్టి ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. काशी विशालाक्षी समेत काशी विश्वेश्वर स्वामिनः सावधाना पार्वती माता की భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయంలో కార్తీక మాసం ఆర్ద్రా నక్షత్రం పంచమి, బహుళ పంచమిని పురస్కరించుకొని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది జంటలు వాళ్ళంతా వచ్చి కూర్చొని
ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. కార్తీక మాసం అంటేనే శివ పూజకు విశేషమైనటువంటి ఆవశ్యకతతో కూడినటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి మాసంలో ఆర్ద్రా నక్షత్రమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం అది లోక కళ్యాణకారకం. అందరికీ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా కలిగి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రీఓపెన్ దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా. మేడం మాకు ఉపాధి చూపించండి మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచు దాసరి కూలీలు కోరారు. ఆల్మేవా ఏపీ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనే అంశంపై ప్రేరణాత్మక వెబినార్. నంద్యాల గాంధీ చౌక్లోని పోస్టాఫీస్ నందు పోస్టల్ రీక్రియేషన్ క్లబ్ ప్రారంభం. మాతృభాష పరిరక్షణ సమితి నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా సిపి బ్రౌన్ జయంతి. బండి ఆత్మకూరు గ్రామ యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదానం. ఆర్జీఎంలో భారీ స్థాయి ప్రాంగణ ఎంపికలు. పాణ్యం మండలం వలపనూరు NH40 బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం. వ్యక్తి మృతి, పలువురికి గాయాలు. కార్తీక మాసం 3వ సోమవారం నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. రామాలయంలో శివపార్వతుల కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.